ఈ ఏడాది డిసెంబర్లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్లో పర్యటించనున్నట్లు ఆ దేశ విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్ స్పష్టం చేశారు. ఐక్యరాజ్య సమితి 80వ జనరల్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్ ఈ విషయాన్ని వెల్లడించారు. న్యూయార్క్లో జరిగిన ఈ సమావేశాల ముందు భారత మీడియాతో మాట్లాడిన లవ్రోవ్ డిసెంబర్లో పుతిన్ న్యూఢిల్లీకి వచ్చేందుకు ప్రణాళికలు రూపొందుతున్నాయని పేర్కొన్నారు. ఇది రష్యా భారత 23వ వార్షిక శీర్ష చర్చలకు సంబంధించిందిగా తెలుస్తోంది. ఈ పర్యటన ఇరు దేశాల మధ్య విస్తృత ద్వైపాక్షిక అజెండాను చర్చించే అవకాశాన్ని అందిస్తుందని ఆయన సూచించారు. వాణిజ్యం, సైనిక సహకారం, సాంకేతిక వికాసం, ఆర్థికం, మానవత సహాయం, ఆరోగ్యం, ఉన్నత సాంకేతికతలు, కృత్రిమ మేధస్సు వంటి కీలక అంశాలు ఈ అజెండాలో చేరనున్నాయి. ఇరు దేశాల మధ్య సాధారణ దౌత్య చర్చల్లో భాగంగా ఈ ఏడాది భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మాస్కోలో పర్యటించే అవకాశం ఉందని లవ్రోవ్ తెలిపారు. తన ఫ్రెండ్ జైశంకర్తో నిన్న మాట్లాడానని, ఈ ఏడాది ఆయన రష్యాకు వస్తారని, తాను కూడా భారత్కు వస్తానని వెల్లడించారు. తాము క్రమం తప్పకుండా సంప్రదింపులు జరుపుకుంటామని లవ్రోవ్ పేర్కొన్నారు. ఈ సంప్రదింపులు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్, బ్రిక్స్ వంటి అంతర్జాతీయ వేదికల్లో కూడా ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేస్తాయని ఆయన అంచనా వేశారు. భారతదేశం యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో స్థిరస్థాయి సీటుకు రష్యా పూర్తి మద్దతును ఆయన పునరుద్ఘాటించారు. వాణిజ్యం, ఇంధన సంబంధిత అంశాల్లో భారతదేశ చర్యల్లో రష్యా జోక్యం చేసుకోవద్దని లవ్రోవ్ స్పష్టం చేశారు. భారతదేశానికి తన సొంత నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం ఉందని, ఇది ఆ దేశానికి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చూపిస్తోందని లవ్రోవ్ కొనియాడారు. యుఎస్ చర్యలు, రష్యన్ చమురు దిగుమతులపై రుణాల పట్ల భారతదేశం స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటోందని ఆయన ప్రశంసించారు. భారత్ తన భాగస్వాములను ఎంచుకునే హక్కు ఉందని, తమ ఆర్థిక భాగస్వామ్యం ఎటువంటి ముప్పుకు లొంగవని ట్రంప్ని పరోక్షంగా విమర్శించారు. ఈ విషయంలో ఇటీవల జైశంకర్ చేసిన వ్యాఖ్యలను లవ్రోవ్ ప్రస్తావించారు. భారత్ యుఎస్తో కాకుండా రష్యా లేదా ఇతర దేశాలతో వాణిజ్యం కొనసాగించడం తమ స్వంత విషయమని జైశంకర్ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం తన జాతీయ భద్రతను కాపాడుకుంటోందని, రష్యా దీన్ని పూర్తిగా గౌరవిస్తోందని ఆయన తెలిపారు. ఈ సంబంధాలు ఉక్రెయిన్ సంక్షోభంలో కూడా భారతదేశం సమతుల్య వైఖరి పాటించడంతో మరింత బలపడ్డాయని లవ్రోవ్ సూచించారు. ఈ పర్యటన రష్యా భారత సంబంధాల్లో కొత్త అధ్యాయాన్ని రాస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.